ఉన్నావు. తాగుతనమే ఇగో నీ జీవిత పరమార్థంగా బ్రతుకుతూ ఉన్నవే తప్ప, ఈ త్రాగుడు వల్ల ఎన్ని జీవితాలు బాధపడుతున్నాయో నీకు తాగే వారికి అర్థం కావటం లేదు. దేవుని వల్ల బైబిల్ ఏం చెబుతుందంటే మత్తు జోలికి పోవద్దు, మారక ద్రవ్యాలు ముట్టుకోవద్దు. వాటి వల్ల అనారోగ్యం కలుగుతుంది. వాటి వల్ల జీవితం పాడైపోతుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయ్యా, విచ్ఛిన్నమైపోతాయి. బైబిల్లో ఇలాంటి మాటలు ఎన్నో రాయబడ్డవి. సామెత గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనంలో, సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడి ఉంది అని అంటే, ద్రాక్షారసము అనగా వైన్ ఏమండి విక్రింతల పాలు చేయను, విక్రింతల పాలట. ద్రాక్షారసము విక్రింతల పాలు చేస్తానని తాగేసి పడిపోతే అనేక మంది చూసి నవ్వుకుంటారయ్యా. ఆయన చేస్తారయ్యా ఏమంటే అల్లరి పాలు చేసేస్తుంది, అల్లరి పాలు అయిపోతూ ఉంటాం. తాగేవాడికి అల్లరి పాలైపోతూ ఉంటారు. అల్లరి పాలు అయిపోయినా, అవమానం కలిగినా, ఏమంటే విక్రింతల పాలు అయిపోయినా కానీ తాగటం మాత్రం మానరాయి. ఇంత అవమానం జరుగుతుంది, ఇంత ఘోరంగా అవమానపరచబడుతున్నారని సంగతి తెలిసింది కూడా వాళ్ళు తాగుతున్నారంటే బానిసలుగా మారిపోయారు. మత్తుకు బానిసలు. మారక ద్రవ్యాలకి, సారాకి, బ్రాంతికి ఏమంటే బానిసలుగా మారిపోయారండి. తల్లి నిన్ను చూసి ఏడుస్తూ ఉంటుంటే, గుండెలు బాదుకు ఉంటుంటుంటే ఇంకా నీకు అర్థం కావటం లేదు. తాగి నువ్వు ఏం సంపాదించుకుంటున్నావు? తాగి మీరు ఏం సంపాదిస్తున్నారు? తాగి మీరు ఏం లాభాలు సంపాదిస్తున్నారు? ఏమంటే ఆ గంట 2 గంటల మత్తులో నువ్వు ఊగిపోతున్నా కానీ మెలకువతో ఉన్న నీ కుటుంబం నిన్ను చూసి ఎంతగా రోధిస్తుందో నీకు అర్థం కావటం లేదు కదా. అది కూడా ఒక జీవితమేనా? కుటుంబ సమస్యలు మర్చిపోయి ఏమండి కుటుంబంలో ఏం చేయాలి బాధ్యతలు మర్చిపోయి తాగి దొర్లేయడం, తాగి పడిపోవటం, వీధుల్లో పడిపోవటం, అల్లరి పాలు అయిపోవటం, విక్రేతల పాలు అయిపోవటం, అవమానపరచబడ్డము, ఇవా నువ్వు చేసుకున్న లక్షణాలు? ఆలోచన చేయండి. ఈరోజు సమాజం ఎంత భయంకరంగా మారిపోయిందో ఆలోచన చేయండి. ఆసుపత్రుల్లో మందులైనా దొరకటం లేదేమో కానీ ఏమంటే షాపుల్లో మద్యం మాత్రం దొరకటము ఈజీ అయిపోయింది. ఆరోగ్యాన్ని కలిగించే మందులు దొరకటం లేదు కానీ ఏమంటే అనారోగ్యం కలిగించే మత్తు పందులు మాత్రమే విపరీతంగా దొరుకుతుంది. చిన్నవారు గంజాయి తాగేస్తున్నారు. ఏమండి యవనస్తులు గంజాయి తాగేస్తున్నారు, హుక్కా తాగేస్తున్నారు, బ్రాందీ తాగేస్తున్నారు. ఏమంటే ప్రతి ఆదివారం నాడు ఎంతోమందిని నేను ఏమంటే తుప్పుల్లోకి వెళ్ళిపోయి గుంపుగా కూడుకొని చిన్న లైట్లు వెలిగించుకొని ఏమంటే పార్టీలు అంటూ మద్యం తాగుతున్నారంటే ఏమండి ఏమి సమాజానికి ఏమయ్యిందో మీరు ఆలోచించండి. అందరూ యవనస్తులే, అందరూ చదువుకున్నవారే, అందరూ ఉద్యోగాలు చేస్తున్నవారే. ఏమవుతుంది ఈ దేశానికి, ఏమవుతుంది ఈ మానవ సమాజానికి? ఎందుకు మత్తుకు చిత్తైపోతున్నారు? ఎందుకు మనుషులుగా మారిపోతున్నారు ఈ మత్తుకు? అయ్యో, ఈ దేశం ఏమైపోతుంది? బైబిల్ కోరుకుంటుంది సురక్షితమైన స్వచ్ఛమైన సమాజం కావాలని. ఇది బైబిల్ చెబుతున్న భాష్యం. ఇది మత్తుకు దాసులు కావద్దు, మత్తు పనికి అలవాటు పడవద్దు. అది విక్రింతల పాలు చేస్తుంది, అందరి పాలు చేస్తుంది. జ్ఞానం లేని వారు దానిలో మునిగిపోతారని చెప్పి చెబుతుంది. ఇది స్వచ్ఛమైన గ్రంథం కాదా? ఇది బైబిల్ గ్రంథము అనేకులకు మేలు కల్పించే గ్రంథం కాదా? ఎవడో ఒక పిచ్చే సన్నాసి కారు కూతలు కూస్తుంటే ఇదేదో గ్రంథం అని చెప్పేసి మాయ మాటలు చెబుతూ ఉంటుంటే ఏమంటే అల్లరి మత్తు గురించి చెబుతుంది నేను బైబిల్.